జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో గాయపడ్డ సంగతి అందరికీ తెలిసిందే. సింగపూర్లో సమ్మర్ క్యాంపులో ఉన్న పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్ళు, చేతులకు కాలిన గాయాలైన విషయం విదితమే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్తో కలిసి క్యాంపులో ఉన్న బాలిక చనిపోగా మార్క్ శంకర్ సహా 15 చిన్నారులకు గాయాలయ్యాయి. అయితే వేగంగా స్పందించిన అక్కడి అధికారులు పిల్లలను సురక్షితంగా మంటల నుంచి కాపాడారు. అయినా అప్పటికే చాలామంది పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి కూడా చేతులు, కాళ్లకు గాయాలతో పాటుగా మంటల కారణంగా ఎగసిన పొగను అతడు పీల్చేశారు. దీంతో అత్యవసర వైద్యం కోసం స్థానిక హాస్పిటల్కి చేర్చిన విషయం మనకందరికీ తెలిసిందే. ప్రస్తుతం మార్క్ శంకర్కి వైద్యం అందిస్తున్నారు అక్కడి వైద్యులు. ఇదిలా ఉండగా మార్క్ శంకర్ ఆరోగ్యంపై కొణిదెల సురేఖ షాకింగ్ కామెంట్స్ చేశారట. ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం బాగానే ఉంది, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దు, ఆయన ఆరోగ్యం కోసం అందరూ పూజలు చేస్తున్నారు, నిజంగానే గ్రేట్, మార్క్ శంకర్ త్వరలోనే అందరి ముందుకు వస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కొణిదెల సురేఖ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు చిన్నారులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మార్క్ శంకర్ గాయాలకు ప్రథమ చికిత్స చేశారు. బాలుడు పీల్చిన పొగ నుంచి ఉపశమనం కలిగించేలా ఆక్సిజన్ అందించారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం దాకా మార్క్ శంకర్కు ఐసీయూలోనే చికిత్స అందించిన వైద్యులు బుధవారం ఉదయం బాలుడు కాస్తంత కోలుకోవడంతో జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశారు. ఈ సమయానికి హైదరాబాద్ నుంచి సింగపూర్ చేరిన పవన్, ఆయన సోదరుడు చిరంజీవిలు మార్కును చూశారు. బాలుడు ఆరోగ్యం మోస్తరు మెరుగుపడడంతో వారు ఒకంత సాంత్వనం చెందిన విషయం తెలుసు.